ఏ వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ చేయమని చెబుతారు వైద్యులు. అలాగే మార్నింగ్ వాక్కు వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. 60 దాటిన కొందరు పెద్దల భయంతోనూ కాలక్షేపం కోసము ఉదయం పూట 8,000 అడుగులు, సాయంత్రం మరో 2,000 అడుగులు, మొత్తంగా 10,000 నుంచి 12,000 అడుగులు నడిచేస్తారు. ఇది అస్సలు మంచిది కాదు. వారికి అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాల సమస్యలు అదుపులో ఉండటానికి నడక ఎంతో మేలు చేస్తుంది. శరీరం తూలకుండా ఉండటానికి, మానసిక ఆరోగ్యం మెరుగుపడటానికి తోడ్పడుతుంది. ఇందులో సందేహమేమీ లేదు. నడకతో రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండె జబ్బులు దరిచేరు. బరువు కూడా తగ్గి మంచి ఫిట్నెస్ మీ సొంతమవుతుంది. వాకింగ్ చేస్తే మానసిక ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది. అయితే వాకింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆరోగ్య ప్రయోజనాలకు బదులుగా అనారోగ్యాలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే మీ వయసు రీత్యా అంత ఎక్కువగా నడవాల్సిన అవసరం లేదు. సాధారణంగా చిన్న వయసు వారికి కనీసం 10,000 అడుగులైనా నడవాలని డాక్టర్లు చెబుతారు. అదే వయోధికులైతే 4,000 నుంచి 5,000 అడుగులు నడిస్తే చాలు. వయసు బాగా మళ్లిన వారు మరీ ఎక్కువగా నడిస్తే కీళ్ల నొప్పులు రావచ్చు. అదో కొత్త ప్రమాదం అవుతుంది. కాబట్టి ఒక్క నడవటమే కాకుండా ఇతర రకాల వ్యాయామాలు చేస్తే మంచిది. ఉదయం పూటో సాయంత్రం వేళనో సైకిల్ తొక్కడం, ఈత కొట్టడం వంటివి చేయొచ్చు. వీటితో కీళ్ల మీద అంత ఎక్కువగా భారం పడదు. మోకాళ్ల ఆరోగ్యము మెరుగవుతుంది. ఇంకా ఎక్కువ కాలం నడవడానికి వీలుంటుంది. అలాగే రోజుకు 20 నిమిషాల సేపు యోగా, ధ్యానం మంచిదే. ఇవి శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. మొత్తం మీద వ్యాయామం విషయంలో అన్ని రకాలు సమ్మిళితమయ్యేలా చూసుకోవటం ముఖ్యం. మోకాళ్లను వాకింగ్కు రెడీ చేయాలంటే కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు చేయాలి. ఇది శరీర కదలికలను సర్దుబాటు చేస్తాయి. అలాగే శరీరాన్ని, కాళ్లను ఎక్కువసేపు నడవడానికి సిద్ధంగా ఉంచుతాయి. కాబట్టి మీ శరీరాన్ని వాకింగ్కి రెడీ చేసే ముందు స్ట్రెచ్చింగ్ చేయడం మర్చిపోవద్దు. మోకాలికి, కీళ్లకు గాయాలైన సందర్భాలు ఉంటే మీరు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ మార్నింగ్ వాక్ చేయడం మంచిది కాదు. మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి మెట్లు ఎక్కడం, దిగటం వంటివి చేయాలి.